ఒకవేళ నీ లైవ్లోకి వస్తే చెప్పు, నేను సినిమాకి వెళ్తున్నాను కదా, నువ్వు చెప్పు. స్వప్న మమ్మీ చాలాసార్లు చేసింది. ఓకేనా? నేను పొద్దున కూడా 3 టైమ్స్ విషయం చెప్పినాను నాన్న. మనం రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్గా తినేసి ఒక వీడియో కాల్ చేద్దాం, వాళ్ళ ముఖంలో ఉంటుంది బాధ అని చూసి మనం ఎంజాయ్ చేద్దాం. 57th లైక్ స్వప్నాక. ఉమేష్ తమ్ముడు శ్రీమాత్రి నమ శుభ మధ్యాహ్నం తమ్ముడు. నేను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను తమ్ముడు, మెసేజ్ పెట్టాను. గిరి టుగెదర్ లైవ్ చేద్దాం రా. వెళ్ళు. ఏ మూవీ? పుష్ప 2. నేను ఖచ్చితంగా శ్రీనివాస్ బాబుతో రెస్టారెంట్కి వెళ్తాను, పబ్కి కూడా వెళ్ళి మంచి రెస్టారెంట్ మంచిగా తినేసి వస్తామమ్మా. నువ్వేం తినిపించినా నువ్వు తీసుకుపో, నేను వద్దనట్లేదు. అడ్రస్ చెప్పండి, నా ప్రశాంతి నగర్లో ఉండేది. పో. నైట్ నా లైవ్కి వస్తే చెప్పు బేటా. మమ్మీ మస్తు సేపు ఎదురు చూసింది నీకోసం, మధ్యాహ్నం లైవ్ పెట్టా అనుకోకుండా పెట్టిందని చెప్పు. నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే. గిరిధర్ బేటా, నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే. 4:30కి మీటింగ్ ఉందా? సరేలే, బాయ్. చామంతి ఏమిటే ఈ వింత, ఈ పిలగానికి కలిగనేలా గిలిగింత పులకింత, చిన్నారి చెల్లి పెళ్ళి కుదిరింది. ఏ బ్లూలు అన్నీ తీసేస్తా రేపు, అక్కడి ఉంచా, నేనే ఉంచేసుకుంటా రేపు. అందరి బ్లూలు తీసేస్తా. సర్లే, ఎన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి? తొంగి చూడ మాకు చందమామ, ఓ చందమామ, నీ సంగతంతా తెలుసు నాకు చందమామ, ఓ చందమామ. తీసుకో ఇప్పుడే. నీదెందుకు తీసుకుంటానా? బ్లూ తీసుకో. ఎవరికి కావాలి? నాకు కావాలి, నేనే వేసుకుంటా అందరి డ్రెస్సులు కలిపి. అమ్మ, నా ఫోన్ ఏది మమ్మీ? ఛార్జింగ్ పెట్టుకోవాలి, అసలే మూవీకి పోవాలి. ఎవరికో లోపల కాలిపోతుంటే కోసమైన పాటలు ధారాళంగా వస్తున్నాయి. వామ్మో, నాకెందుకయ్యా నువ్వు నాయంపడి పడ్డావు ఇవాళ? ఎందుకు నాయంపడి పడ్డావు పొద్దున్న సాయంత్రము? నేను అసలే మా ఆయనతో మూవీ ఎంజాయ్ చేయడానికి పోతున్నా. అసలే నాకే వస్తలేదు నైనా. నీకు నమస్కారం, ప్లీజ్ నన్ను వదిలే, నన్నుగా ఉండని. వైఫ్ ఆఫ్ శ్రీనివాస్ స్వప్న, వైఫ్ ఆఫ్ శ్రీనివాస్. అర్థమవుతుందా? హాయ్, తిన్నారా స్వప్న? హాయ్ విజయలక్ష్మి గారు. ఈమె కూడా విజయలక్ష్మి రెడ్డియే. శ్రీమాత్రి నమః శుభ మధ్యాహ్నం అండి. నేను తిన్నాను, మీరు తిన్నారా? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ కాదు, గుడ్ ఈవినింగ్. నీ బ్లూ నాకు వద్దు, తీసుకో. ఎక్కడుంది? ఏ ఊరు మీది? గిరిధర్ రెడ్డి, ఏ ఊరు మీది? తిన్నాను. ఏం కూర చేశారు సిస్టర్ మీరు? $10 ఉంటా గిరిధర్ బేట, 10 ఓన్లీ, అంతే. అనుకి మళ్ళీ లాస్ట్కి ఒకసారి విషయం చెప్పేసి వెళ్ళిపోతా. నా బులుగు తీసుకో. ఏ బులుగు తీసుకుంటా? ఆగండి. బీరకాయ కూర. కాకరకాయ పప్పు. విన్నారా ఎవరన్నా? తీసుకుపో అని బయటకు మాత్రం చెప్పడం లేదు కదా, లోపల నుండి రావాలి. మా బావని కలిసి తీసుకుపోయాక మళ్ళీ నువ్వు బావతో కలిసి గొడవ పడకూడదు. అలా గొడవ పడవు కదా? ఖచ్చితంగా పడను, నేను నిజంగా చెప్తున్నాను. అర్జున్, నువ్వు తీసుకెళ్ళు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఫస్ట్ బావ వచ్చిండనుకో, నేను హ్యాపీగా ఫీల్ అవుతా. నువ్వు తీసుకుపోయినావంటే ఇంకా అంతకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యే క్షణం అంటూ ఉండదు. తీసుకెళ్ళు, ఓకేనా? హాయ్ అక్క. హాయ్ తమ్ముడు. శ్రీమాత్రే నమః శుభ మధ్యాహ్నం తమ్ముడు. బాగున్నావా? లైవ్కి రావడం లేదు ఎందుకు తమ్ముడు? కామెంట్స్ అయితే పెట్టావు, చూశాను. మీరేం చేశారు? నేను ఈరోజు తోటకూర టమాటో చేశాను, చుక్కకూర పచ్చడి చేశాను, అంతే. రాజు తమ్ముడు చెప్పు. రాజు తమ్ముడు